సత్యయుగంలో శ్రీ మహావిష్ణువు ఛాతి మీద తన్ని తన సహనాన్ని పరీక్షించిన భృగు మహర్షి ఆయన అహంకారాన్ని జయించడానికి అరుణాచలంలో తపస్సు చేశాడు. శ్రీకృష్ణుడి జోలికి రావాలన్న ఆలోచన వచ్చినా ఒంట్లో వణుకు పుట్టించే బలరాముడు తన చివరి తీర్థయాత్రలో భాగంగా అరుణాచలాన్ని విజిట్ చేశారు. వీళ్ళు మాత్రమే కాదు, శివుడి కోసం పార్వతీదేవి అపితకు చాంబగా అవతరించింది. సాక్షాత్తు ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మాలో ఎవరు గొప్ప అని పోటీ పడింది కూడా ఈ అరుణాచలంలోనే. అందుకే చాగంటి గారు కూడా తన ప్రవచనాల్లో చిత్రగుప్తుడు మనిషి జీవితాన్ని అరుణాచలానికి వెళ్ళక ముందు వెళ్ళిన తర్వాత అని 2 భాగాలుగా చూస్తారు అని మెన్షన్ చేశారు. అయితే ఈ రోజు ఈ వీడియోలో ఎన్ని యుగాలుగా ఇంతమంది దేవదేవులు దర్శించుకుంటున్న ఈ అరుణాచలం ఎలా ఏర్పడింది అన్న విషయంతో పాటు ఇప్పటికీ అరుణాచలంలో తిరుగుతూ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది అని చెప్పుకోబడే ఒక చిలుక ఆత్మ గురించి కూడా చాలా డీటెయిల్ గా చెప్పబోతున్నాను. సో నెక్స్ట్ 10 నిమిషాలు అలా వెనక్కి కూర్చుని రిలాక్స్ అవుతూ వీడియోని చివరి వరకు చూడండి. నేను మిమ్మల్ని కొన్ని కోట్ల సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లబోతున్నాను. సో దిస్ ఇస్ దుర్గా ప్రసాద్, వెల్కమ్ టు అ టచ్ ఆఫ్ మిస్టరీ తెలుగు. అది సత్యయుగం. అప్పటికే బ్రహ్మ తన కర్తవ్యంగా సృష్టించడం మొదలు పెట్టాడు. విష్ణువు ఆ సృష్టిని నడిపించే బాధ్యతను నెరవేరుస్తున్నాడు. అయితే ఒకరోజు బ్రహ్మ విష్ణు ఎదురుపడి మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరు గొప్ప అనే ఆర్గ్యుమెంట్ మొదలైంది. అప్పుడు బ్రహ్మ, ఈ సృష్టిని సృష్టించేది నేను లేకపోతే ఈ సృష్టి ఎక్కడిది, ఈ జీవం ఎక్కడిది, సో నేనే గొప్ప అని అన్నాడు. దానికి విష్ణువు, నువ్వు సృష్టించిన సృష్టిని నేను నడిపించకపోతే ఈ సృష్టి ఈ జీవం 2 ఉండవు, కాబట్టి నేనే గొప్ప అని అన్నాడు. ఈ ఆర్గ్యుమెంట్ ఎంతసేపటికి ఎండ్ అవ్వకపోవడంతో దేవదేవులు సైతం అయోమయంలో పడిపోయారు. అప్పుడే ఆ పరమేశ్వరుడు వాళ్ళిద్దరి మధ్య ఒక అంతం లేని అగ్నిలింగంలా ప్రత్యక్షమయ్యి, మీ ఇద్దరిలో ఎవరైతే ఈ అగ్నిలింగం ఎక్కడ మొదలైంది లేదా ఎక్కడ అంతమైంది అన్న విషయాన్ని చెప్పగలుగుతారో వారే గొప్ప అని చెప్పాడు. దాంతో వెంటనే విష్ణువు వరాహ రూపంలోకి మారి ఆ అగ్నిలింగం మొదలు కనుక్కోవడానికి కిందకు వెళ్లాడు. బ్రహ్మ ఒక హంసను తన వాహనంగా చేసుకుని ఆ లింగం ఎక్కడ ఎండ్ అయిందో కనుక్కోవడానికి పైకి వెళ్లాడు. అలా కొన్ని వేల సంవత్సరాల పాటు వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఆ లింగం ఎక్కడ మొదలైందో ఎక్కడ ఎండ్ అయిందో మాత్రం కనుక్కోలేకపోయారు. అప్పుడు బ్రహ్మకు పైనుండి కిందకు పడుతున్న ఒక మొగలి పువ్వు కనిపించింది. వెంటనే బ్రహ్మ ఆ పువ్వును, నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ పువ్వు, నేను శివుడు తలపై నుండి కింద పడుతున్నాను అండ్ నేను పడటం మొదలయ్యి ఇప్పటికీ కొన్ని వేల దివ్య సంవత్సరాలు అవుతోంది అని చెప్పింది. ఇక ఆ అగ్నిలింగం అంతం కనుక్కోవడం అసాధ్యమని భావించిన బ్రహ్మ ఆ మొగలి పువ్వుతో, నేనే నిన్ను పైనుండి తీసుకొచ్చానని అబద్ధం చెప్పు అని అన్నాడు. దానికి ఆ పుష్పం ఒప్పుకుంది అండ్ అదే సమయానికి అక్కడికి వచ్చిన కామధేనువును కూడా అదే అబద్ధం చెప్పమని అడిగి ఇక అక్కడి నుండి పరమేశ్వరుడి దగ్గరికి బయలుదేరాడు. అయితే అప్పటికే విష్ణువు ఆ లింగం ఎక్కడ మొదలైందో తాను కనుక్కోలేకపోయాను అని ఒప్పేసుకుని ఉంటాడు. కానీ అలా ఒప్పుకోవడానికి అహమడ్డొచ్చిన బ్రహ్మ మాత్రం ఆ పుష్పాన్ని తానే తెచ్చాడని, కావాలంటే మీరే అడగండి అని శివుడికి చెప్తాడు. అప్పుడు శివుడు ఆ పుష్పం వైపు కామధేనువు వైపు చూసినప్పుడు మొగలి పువ్వు అవును అని అబద్ధం చెప్తే కామధేనువు మాత్రం తలతో అవునని తోకతో కాదని చెప్పింది. ఆ అగ్నిలింగం అంతాన్ని కనుక్కోవడం అసాధ్యమని, వాళ్ళిద్దరూ చెప్తుంది అబద్ధమని ఆల్రెడీ శివుడికి తెలుసు కాబట్టి అబద్ధం చెప్పినందుకు గాను బ్రహ్మకు భూలోకంలో ఎటువంటి పూజలు జరగవని, మొగలి పువ్వు పూజకు పనికిరాని పువ్వుగా మిగిలిపోతుంది అని శపించాడు. కానీ కామధేనువు తలతో అబద్ధం తోకతో నిజం చెప్పినందుకు గాను దాని తలకు నమస్కరించకూడదని, తోక వైపు మాత్రమే పూజించొచ్చు అని చెప్పాడు. ఇక తను చేసిన తప్పును తెలుసుకున్న బ్రహ్మ తన అహంకారాన్ని అజ్ఞానాన్ని తొలగించిన అగ్నిలింగం రూపంలో భూలోకంలో పరమేశ్వరుడిని కొలువు తీరమని కోరాడు. అలా బ్రహ్మ కోరిక ప్రకారం ఆ అగ్నిలింగమే అరుణాచలంలోని అరుణగిరి అనే ఈ కొండగా మారింది. అయితే ఈ అరుణగిరే సత్యయుగంలో మండే అగ్నిజ్వాలంలా, త్రేతాయుగంలో బంగారు కొండలా, ద్వాపర యుగంలో తామ్రశిలగా ఉండి చివరిగా కలియుగం వచ్చేసరికి ఒక మట్టి కొండలా మారింది. అంటే మీకు అరుణాచలంలో ఒక మామూలు కొండగా కనిపిస్తున్న ఈ అరుణగిరే ప్రపంచంలో కల్లా అతి పెద్ద శివలింగం. ఈ విషయం నేను చెప్పట్లేదు, స్కంద పురాణంలోని అరుణాచల మహత్యంలో మెన్షన్ చేసింది. అండ్ మీ రోమాలు నిక్కపొడుచుకునే ఒక నిజం చెప్పన, రీసెంట్ గా సైంటిస్టులు చేసిన ఒక రీసెర్చ్ లో హిమాలయాలు ఏర్పడి 7 కోట్ల సంవత్సరాలైంది అని మెన్షన్ చేస్తే ఈ అరుణాచలం కొండ మాత్రం 360 కోట్ల సంవత్సరాల కన్నా ముందే ఏర్పడింది అని మెన్షన్ చేశారు. సో ఇలా యుగాలుగా దేవదేవులు సైతం దర్శించుకుంటున్న ఈ అరుణాచలం కొండ ఏర్పడింది. అలా ఏర్పడిన అగ్నిలింగం చుట్టూ దిక్కులను పాలించే అష్టదిక్పాలకులు వాళ్ళ శక్తిని ఉపయోగించి 8 లింగాలను ప్రతిష్ఠించారు. అంటే మీరు గిరి ప్రదర్శన చేసే టైంలో మీకు కనిపించే ఏ ఒక్క లింగం కూడా సామాన్య మానవుడు ప్రతిష్ఠించిన లింగాలు కావు. ఇక మన రెండో టాపిక్, అరుణాచలంలో ఇప్పటికీ తిరుగుతూ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది అని చెప్పుకునే చిలుక ఆత్మ గురించి డీటెయిల్డ్ గా తెలుసుకుందాం.
15వ శతాబ్దంలో అరుణగిరినాథర్ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను చిన్నప్పటి నుండే తన తండ్రి ఉపదేశించిన సుబ్రహ్మణ్య స్వామి మంత్రాన్ని కొన్ని లక్షల సార్లు పఠిస్తూ ప్రశాంతమైన జీవితాన్ని గడిపేవాడు. అయితే ఎప్పుడైతే తన తల్లిదండ్రులు చనిపోయారో అప్పటి నుండి చెడు అలవాట్లకు బానిసగా మారి వేశ్యల చుట్టూ తిరగడం మొదలు పెట్టాడు. అలా తిరిగి తిరిగి వేశ్యల దగ్గరకు వెళ్లడం ఒక వ్యసనంగా మార్చుకుని తన అక్కను రోజు డబ్బులు ఇవ్వమని వేధించేవాడు. అయితే ఆమెకు తన తమ్ముడి మీద ఉన్న అపారమైన ప్రేమ వల్ల అతని కష్టం చూడలేక డబ్బులు ఇవ్వడానికే ప్రయత్నిస్తూ ఉండేది. కానీ అలా ఇచ్చి ఇచ్చి అన్ని అమ్మేసుకుని కట్టిక పేదరికంలోకి వెళ్లిపోయింది. అలాంటి పరిస్థితుల్లో కూడా నాదర్ మళ్లీ డబ్బులు అడగడంతో కోపం కట్టలు తెంచుకుని నీకు కావాల్సింది శారీరక సుఖమేగా, రా వచ్చి నన్నే అనుభవించు అని అనేసింది. ఒక్కసారిగా అరుణగిరినాథర్ స్తంభించిపోయాడు. తన కళ్ళల్లో నీళ్లు తిరిగి తన అక్కతో మీరు నన్ను చంపేసున్నా బాగుండేది, ఈ మాటను నేను తట్టుకోలేకపోతున్నాను అని ఏడ్చుకుంటూ బల్లాల మహారాజు కట్టించిన 3వ గోపురం పైకెక్కి తాను చిన్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి మంత్రాన్ని పఠించే రోజుల్లో ఎంత ఉత్తమమైన జీవితాన్ని గడిపేవాడో గుర్తు చేసుకుంటూ అక్కడి నుండి కిందకు దూకేశాడు. అయితే ఇంకొక్క అడుగు దూరంలో తన శరీరం నేలను తాకుతుంది అనగా ఆ సుబ్రహ్మణ్య స్వామి తనను స్వయంగా కాపాడి తనది మామూలు జీవితం కాదని తన నోటి నుండి అద్భుతమైన కీర్తనలు రాబోతున్నాయి అని చెప్పి తన ఆయుధంతో అరుణగిరినాథర్ నాలుక మీద బీజాక్షరాలు రాశాడు. ఇక ఆ రోజు నుండి అరుణగిరినాథర్ సుబ్రహ్మణ్య స్వామి మీద 16,000 కీర్తనలు రాశాడు. అయితే ఆ కీర్తనలు విని మైమర్చిపోయిన అప్పటి రాజు ప్రౌఢరాయలు నాథర్ ను తన ఆస్థాన కవిగా నియమించుకున్నాడు. అయితే అప్పటికే ఆస్థాన కవిగా ఉన్న సంబంధానికి ఇది ఏమాత్రం నచ్చలేదు. దీనికి తోడు నాథర్ వచ్చిన కొద్ది రోజులకే ప్రౌఢరాయల ఆస్థానంలో సంబంధం ఇంపార్టెన్స్ కంప్లీట్ గా తగ్గిపోయింది. దాంతో ఎలాగైనా ఈ నాథర్ పని పట్టాలి అని సంబంధం నిర్ణయించుకున్నాడు. అయితే అప్పటికే సంబంధానికి కాళికాదేవి అనుగ్రహం ఉంటుంది. అది ఎలాంటి అనుగ్రహం అంటే సంబంధం ఎప్పుడు పూజించి పిలిచిన కాళికాదేవి ప్రత్యక్షమయ్యేది. దీన్ని అడ్డంగా పెట్టుకుని తన గొప్పతనాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఒకరోజు ప్రౌఢరాయలను ఆ రాజ్యపు ప్రజలను అరుణాచలేశ్వరుడి ఆలయానికి రమ్మని చెప్పి వాళ్ళందరికీ తను కాళికాదేవి దర్శనం చేయించగలడని, వీలైతే మీ నాథర్ని సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేయించమనండి చూద్దాం అని సవాలు చేసి కాళీమాత కోసం పూజించడం మొదలు పెట్టాడు. అయితే తన ఉద్దేశం ఏంటో అర్థం చేసుకున్న కాళికామాత మాత్రం తను ఎంత పిలిచినా ఎన్నిసార్లు పిలిచినా ప్రత్యక్షం అవ్వలేదు. ఇక విసిగిపోయిన సంబంధం నాథర్తో సరే నా వల్ల కావట్లేదు, ఏది నువ్వు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేయించి చూద్దాం అని అన్నాడు. దానికి నాథర్ మీరు సుబ్రహ్మణ్య స్వామి రూపాన్ని చూసి తట్టుకోలేరు, అది మంచిది కాదు, నా మాట వినండి వద్దు అని అన్నాడు. అయితే సంబంధంతో పాటు ప్రౌఢరాయలు కూడా బలవంత పెట్టేసరికి నాథర్ కళ్ళు మూసుకుని ప్రశాంతమైన మనసుతో సుబ్రహ్మణ్య స్వామి కోసం ఒక కీర్తన పాడాడు. అంతే, వెంటనే అక్కడున్న ఒక స్తంభాన్ని బద్దలు కొట్టుకుంటూ సుబ్రహ్మణ్య స్వామి బయటకు వచ్చారు. దాంతో అక్కడ ప్రజలందరూ ఆయన్ని పొగుడుతూ నమస్కరించుకున్నారు. కానీ ఆయన్ని అతి దగ్గరగా చూసిన ప్రౌఢరాయలకు మాత్రం తన చూపు పోయింది. అరుణగిరినాథర్ ఎంత చెప్పినా నేనే వినలేదు, తన మాట వినున్నా బావుండేది అని ప్రౌఢరాయలు బాధపడ్డాడు. ఇక సంబంధం ఆ రోజు రాత్రంతా కూర్చొని పుస్తకాలన్నీ తిరిగేసి మరుసటి రోజు రాజు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏమైంది సంబంధం, ఎందుకు అలా వస్తున్నారు అని రాజు అడిగినప్పుడు, మహారాజా నేను ఒక అద్భుతానికి అనుకున్నాను, పైలోకంలో ఎటువంటి వాళ్ళకైనా చూపు తెప్పించగలిగే ఒక పువ్వు ఉంది, దాన్ని తీసుకుని రాగలిగితే చిటికెలో పోయిన మీ చూపుని తిరిగి తెప్పించొచ్చు అని చెప్పాడు. అది విన్న ప్రౌఢరాయ ఒకవైపు ఆనందపడుతూనే ఇంకొక వైపు ఆ లోకానికి వెళ్లి ఈ పువ్వును తేగలిగేంత ఆధ్యాత్మిక వ్యక్తి మన రాజ్యంలో ఎవరున్నారు అని ఆలోచనలో పడ్డాడు. ఇదే సరైన అవకాశంగా భావించిన సంబంధం ఇంకెవరు, సాక్షాత్తు ఆ సుబ్రహ్మణ్య స్వామినే కిందకు రప్పించగలిగిన మన అరుణగిరినాథర్, ఆయన మాత్రమే ఈ పని చేయగలడు అని చెప్పాడు. ప్రౌఢరాయలు కూడా ఆలోచించి నాథర్ మాత్రమే ఈ పని చేయగలడు అని నమ్మి అరుణగిరినాథర్ ను ఈ పువ్వును తీసుకుని రమ్మని ఆదేశించాడు. అప్పటికే తన వల్లే రాజు చూపును కోల్పోయాడని భావిస్తున్న అరుణగిరినాథర్ అందుకు ఒప్పుకొని అరుణాచలంలోని 3వ గోపురం పైకెక్కి అక్కడున్న ఒక గూట్లో తన శరీరాన్ని విడిచిపెట్టి ఒక చిలుకగా మారి ఆ పుష్పాన్ని తీసుకురావడానికి బయలుదేరాడు. అసూయతో రగిలిపోతున్న సంబంధం ఇదే సరైన సమయం అని భావించి ఆ గోపురం పైకెక్కి నాథర్ శరీరాన్ని తీసుకొచ్చి దహనం చేసేశాడు. విషయం తెలియని నాథర్ మాత్రం ఆ పువ్వును తీసుకుని ప్రౌఢరాయల దగ్గరకు వెళ్లి ఆయన చూపుని తిరిగి తెప్పించేశాడు. ఇక తన శరీరంలోకి తిరిగి వెళ్దామని 3వ గోపురం దగ్గరకు వెళ్తే అప్పుడే తనకు తన శరీరాన్ని దహనం చేశారు అని అర్థమవుతుంది. విషయం తెలుసుకున్న ప్రౌఢరాయలు సంబంధను శిక్షించబోతుంటే నాథర్ మాత్రం తనని శిక్షించొద్దని, ఇక నుండి నేను ఇదే ఆలయంలో ఎప్పటికీ ఒక చిలుక రూపంలో తిరుగుతూ స్వామివారిని చిలుక పలుకులతో స్థితించుకుంటూ ఉండిపోతాను అని చెప్పాడు. ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామి స్తంభం నుండి బయటకు వచ్చిన ఆలయాన్ని ఇప్పుడు స్తంభోద్భవ్ సుబ్రహ్మణ్యం అనే పేరుతో పిలుస్తున్నారు. అందుకే అరుణాచలంలో అరుణగిరినాథర్ తన శరీరాన్ని వదిలేసిన 3వ గోపురం పైన ఇప్పటికీ ఇలా ఒక చిలుక బొమ్మ వేసి ఉంటుంది. అండ్ ఇప్పటికీ అరుణాచలంలో అరుణగిరినాథర్ ఆత్మ ఒక చిలుక ఆత్మ రూపంలో తిరుగుతూ ఉంటుంది అని రీసెంట్ గా కూడా అరుణాచలానికి వెళ్లిన చాలా మందికి ఈ చిలుక ఆత్మ లాంటిది కనిపించింది అని కూడా చెప్తూ ఉంటారు. ఇక చివరిగా నేను చెప్పేది ఒకటే, స్వయంగా ఆ పరమేశ్వరుడే కొండలా మారిన ఈ అరుణాచలంలో మీకు కనిపించే ప్రతి చిన్న
రాయి శివలింగమే, మీరు తినే ప్రతి బియ్యపు గింజ అమృతమే, మీరు చేసే ఈ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ 1000 అశ్వమేధ యాగాలతో సమానం. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. మీలో ఎంతమంది ఇప్పటి వరకు అరుణాచలానికి వెళ్లారో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఒకవేళ వెళ్ళకపోయింటే మాత్రం వీలైనంత తొందరగా ప్లాన్ చేయండి. అండ్ ఈ వీడియో చూస్తున్నంతసేపు మీకు నా ఎఫర్ట్ కనిపించుంటే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దిస్ ఇస్ దుర్గా ప్రసాద్ సైనింగ్ ఆఫ్. బై.